ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్రేజీ హనీ ఛానల్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను మా బాబు ఫోటోషూట్ గురించి చెప్పబోతున్నాను. ఎక్కడెక్కడనో ట్రై చేశాను, ఇన్స్టాలో చూసి అక్కడ ఇక్కడ చూసి చాలా ఫోన్లు చేసి కనుక్కున్నాను, కానీ నాకైతే నచ్చలేదు. ఇక్కడ లాస్ట్కి నాకు ఇక్కడ ఈ ఫోటో స్టూడియో వచ్చేసి గాంధీనగర్, కరీంనగర్లోనే కొత్తగా పడిందంట, హ్యాపీ గెలాక్సీ స్టూడియో. మమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళైతే ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇందులోనైతే చాలా థీమ్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని థీమ్స్ తీపిచ్చాము. కిచెన్ థీము, పియానో, కోర్టు థీము, పోలీస్ స్టేషన్, హౌసింగు అన్నీ తీపిచ్చాము. ఫస్ట్ అయితే మాకు వెళ్ళగానే పవర్ లేదు. మా బేబీ సపోర్ట్ చేశాడు, కానీ పవర్ లేదు. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ పవర్ వచ్చాక మా బాబు అయితే పడుకున్నాడు. కొన్ని థీమ్స్ అయితే కవర్ చేసాము. మాకైతే టైం సరిపోలేదు. ఆల్మోస్ట్ 7-6 థీమ్స్ అయితే కవర్ చేసాము మేము. ఇందులోనైతే నేను పిక్స్ యాడ్ చేశాను, వీడియోస్ అయితే ఏం తీయలేదు. కొన్ని వీడియోస్ తీశాను, అది కూడా ఫస్ట్ బేబీ సపోర్ట్ చేసినప్పుడే వీడియోస్ తీశాను. నెక్స్ట్ అయితే సపోర్ట్ చేయలేదు. చాలా రిస్క్ అయింది మాకైతే బేబీని ఆడిపియడంలోని. అయితే మా బాబు బర్త్డే మేమైతే చాలా పెద్దగా చేయలేదు, చాలా చిన్నగా చేయలేదు, మీడియంగా చేసాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా చేసాము. డెకరేషన్ అయితే మేమైతే గెస్ట్లందరికీ 7-7:30 అని టైమింగ్ చెప్పాము, కానీ డెకరేషన్ వాళ్ళు అయితే లేట్ చేశారు. మాకైతే 9కి అరేంజ్ చేశారు. అప్పటికే నేను బాబుకి ఫుడ్ తినిపించి రెడీ చేశాను. కొన్ని ఫొటోస్కి బేబీ సపోర్ట్ చేశాడు. జస్ట్ కేక్ కట్ చేసాగానే పడుకున్నాడు. టైం లేట్ అయింది, డెకరేషన్ లేట్ అయిపోయింది కదా, బేబీ అయితే సపోర్ట్ చేయలేదు. నేనైతే వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు, కొన్ని పిక్స్ యాడ్ చేశాను. బాబుకైతే ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి. మీరైతే దాన్ని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.